చుక కుంకుమతో నియతారుణితాతుల నీలతనో కమలాయతలోచన లోకపతే విజయీ భవ వెంకటశైలపతే. శ్రీ వెంకటేశ్వర ఆస్ట్రాలజీని వీక్షిస్తున్న ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ సంజీవ కేశవరాజు. ఈ వీడియోలో మనం ప్రధానంగా తెలుసుకోబోయే అంశం ఈ మార్చి నెల 1వ తారీఖు నుండి 31వ తారీఖు వరకు, అంటే 1వ తారీఖు షష్ఠి నుండి 31వ తారీఖు షష్ఠి వరకు జరగబోయే యొక్క కాల పరిమితి, ఈ మకర రాశి గల వారికి ఎలా ఉంటుంది, వీరి విధి విధానం ఏమిటి అనేది కానీ మనం పరిశీలన చేసినట్లయితే, ప్రధానంగా ఈ యొక్క మకర రాశి గల వారికి నూతనమైన వస్తువులు, నూతనమైన వస్త్రలాభం కూడా ఈ సమయకాలంలో చాలా వాటికి ఎక్కువగా ఉంది. అంటే ఏదైనా నూతనంగా చేయాలి, నూతనంగా ప్రారంభించాలి, నూతనంగా మనం ముందుకెళ్ళాలి అని చెప్పి మీరు నూతనంగా ఆలోచించే ఆలోచనలు జయమే తప్ప ఎటువంటి పరిస్థితుల్లో అపజయం లేదు. నూతనంగా ఉద్యోగరీత్యా కూడా ఎప్పుడుండో మీరు ప్రయత్నిస్తూ బాధపడుతూ వస్తుందా రాదా అని చెప్పి మీరు బాధపడుతున్న వారైనా సరే, ఈ సమయకాలంలో మీరు చేసే ప్రయత్నాలు విజయం చేకూరి మీరు అనుకూలంగా ముందుకెళ్ళటానికి చాలా వాటికి ఆస్కారం ఉందని చెప్పి గుర్తుంచుకోండి. అలాగే వ్యాపార రీత్యా మీరు ఎప్పుడుండో వ్యాపారంలో అనుకూలంగా ముందుకెళ్ళాలి, నా మైండ్ సెట్ అంతా కూడా వ్యాపారం మీదే ఉంది, వ్యాపారం నేను చేయాలని చూడాలి అని చెప్పి మకర రాశి గల వారు ఎప్పుడుండో ఆవేదన పడుతున్నా ఆలోచిస్తున్నా సరే, ఈ సమయం మీకు చాలా అనుకూలమైంది. మీరు ₹1 ఎక్కడి నుండి తేవాలన్నా తెస్తేది అప్పు పోతుందా పోదా అని చెప్పి మీరు బాధపడుతూ ఇబ్బంది పడుతున్నా సరే, మీరు దేని టెన్షన్ పడాల్సిన పనేం లేదు. మీరు ₹1 తెచ్చి మీ జీవితం గురించి చేసే వ్యాపారంలో మీకు అనుకూలమే తప్ప అపజయం అయితే ఉండదు. మీరు తెచ్చే ₹1 తీరుతుంది తప్ప తీరకుండా అయితే ఉండదు. కొన్ని సమయాల్లో తెచ్చే ₹1 కుటుంబానికి మీకు భారంగా మారుతుంది. కానీ ఈ సమయం మాత్రం ఈ మకర రాశి గల వారికి చాలా అనుకూలించే సమయంగా మనం చెప్పుకోవచ్చు. అలాగే ప్రధానంగా ఇంట్లో ఉన్న కొన్ని సమస్యల్ని, భార్యాభర్తల మధ్య ఉన్న కొన్ని ఇబ్బందులను కూడా ఈ యొక్క సమయకాలంలో ఈ యొక్క రాశి గల వారు చాలా చాకచక్యంగా ఆలోచించి 1కి 2 సార్లు ఇంట్లో పెద్ద వ్యక్తిలాగా మనం కాస్త నిలబడాలి అని చెప్పి మీ అంతటా మీరే అనుకోవటం జరుగుతుంది. అనుకొని భార్యాభర్తల మధ్య ఉన్న సమస్యలను కూడా ఇంట్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా తీర్చుకోవాలని చెప్పి చాలా చాకచక్యంగా తీర్చేసుకుంటారు. అలాగే బంధువులతో కావచ్చు, మిత్రులతో కావచ్చు మంచి పేరు రావాలి, మంచి పేరు ప్రఖ్యాతులతో మనం ముందుకెళ్ళాలని చెప్పి మీరు చేసే ప్రయత్నాలు కూడా చాలా ఒకటి విజయంగా సఫలమవుతాయి. అనుకూలంగా బంధువుల్లో కూడా మీ గురించి కాస్త పాజిటివ్గా మంచిగా ఆలోచించే విధానం కూడా ఈ యొక్క సమయకాలంలో యొక్క రాశి గల వారికి ఎక్కువగా ఉంది. అలాగే ఎక్కువ శాతం ఈ యొక్క సమయకాలంలో వినోదాలు కావచ్చు, కాస్త దూర ప్రాంతాలకు వెళ్ళటం కావచ్చు, బంధువులతో మిత్రులతో సరదాగా గడపటం కావచ్చు, ఇక మకర రాశి గల వారు ప్రధానంగా ఎక్కువగా చేస్తూ ఉంటారు. అది కూడా చాలా వరకు సానుకూలమైన వార్తే. అలాగే మీరు ఈ సమయంలో జాగ్రత్తగా ఉండాల్సిన అంశం ఏమిటంటే, అనారోగ్య రీత్యా మీకు ఎప్పటినుండో కాస్త దీర్ఘకాలికంగా ఉన్న సమస్యలు ఈ సమయకాలంలో కాస్త వచ్చే అవకాశం మళ్ళీ కనబడుతుంది. దానివల్ల కాస్త మానసికంగా మీరు ఇబ్బంది పడే అవకాశం కనబడుతుంది. కాబట్టి మీకు ఏదైనా కాస్త ఇబ్బందిగా ఉంది అని అనిపించినప్పుడు వెంటనే డాక్టర్ని కన్సల్ట్ అవ్వటం, వెంటనే ఆ సమస్యను బయటపడటం ఒక్కడే సరి చూసుకోండి. ఈ యొక్క అనారోగ్య సమస్య నుండి కాస్త మీరు వెంటనే తేరుకోవడం వల్ల మీకు ఏమాత్రం ఇబ్బంది లేకుండా పరిపూర్ణంగా ముందుకెళ్ళడానికి ఆస్కారం ఉంది. అలాగే ఇంట్లో పెద్దవారి రీత్యా కూడా అనారోగ్య సమస్యల ద్వారా, ఇంట్లో పెద్దవారికి అనారోగ్య సమస్యల ద్వారా కాస్త ధన వ్యయం కూడా కనిపిస్తుంది. కాబట్టి తక్కువలో ఉన్నప్పుడే సరి చూసుకొని అది పెరిగి పెద్ద అయ్యేదాకా చూసుకోకుండా ఉండండి. అది చాలా వరకు మీకు అనుకూలంగా వస్తుందని చెప్పి గుర్తుంచుకోండి. ఏది ఏమైనప్పటికీ ఈ సమయకాలంలో మీరు అనుకూలంగా ఎదగటానికి, ముందుకెళ్ళటానికి, మీరు ట్రాన్స్ఫర్లు కావచ్చు, బదిలీలు కావచ్చు, మీకు అనుకూలించే కాలం ఇది. కానీ ఈ యొక్క కాలంలో ఆరోగ్యరీత్యా కాస్త మీరు జాగ్రత్త పడితే చాలు, మీరు ఎలాంటి ఇబ్బంది లేకుండా ముందుకెళ్తారు. ఇలాంటి చిన్న సమస్యల నుంచి మీరు బయటపడటానికి ప్రధానంగా మీరు ఆంజనేయ స్వామి దర్శనం చేయడం చాలా వరకు శ్రేయస్కరం. దగ్గరలో ఉన్న మహానుభావు గుడికి వెళ్ళి 5 ప్రదక్షిణాలు చేసి మనసులో ఏ కోరికను అనుకోకుండా వెళ్ళే ముందు ఒక్క నమస్కారం చేసుకొని, ఏ పని ముందైనా మీరు వెళ్ళాలనుకుంటే, ఏ కార్యక్రమం ముందైనా సరే ఈ దర్శనం చేసి మీరు వెళ్ళడం ద్వారా మీకు రాబోయే కొన్ని సమస్యల నుండి, రాబోయే కొన్ని ఆపదల నుండి, రాబోయే కొన్ని అనారోగ్య సమస్యల నుండి బయటపడటానికి చాలా వరకు ఆస్కారం ఉందని చెప్పి గుర్తుంచుకోండి. అలాగే ఈ సమయకాలం అంతా కూడా మీకు కలిసి రావాలని
అష్టైశ్వర భోగభాగ్యాలతో మీరు ఎదుగుతూ ముందుకెళ్లాలని చెప్పి ఆ మహానుభావుణ్ణి ప్రార్థిస్తూ సర్వేజన సుఖినో భవంతు.